అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నేడు రెండు జాతీయ పార్టీల కార్యాలయాల మీద దాడులతో అట్టుడికాయి. ఒకవైపు ఉదయం యూత్ కాంగ్రెస్ నేతలు వచ్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేస్తే, మరొక పక్క అటు బీజేపీ కార్యకర్తలు, బీజేఎం కార్యకర్తలు అయితే అటు గాంధీ భవన్ పైన జరిగినటువంటి దాడులు రెండు ఉధృతంగా మారాయి. ఇప్పటికే అక్కడ రెండు పార్టీల నేతలు ఒకరిపై కూడా ఒకరు కూడా మాటలు తూటాలు పేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే విషయం గురించి మాట్లాడడానికి మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ బూరా నరసింహ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నేతలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, దాడికి ప్రతి దాడే కరెక్టా? అసలు కాంగ్రెస్కు సంబంధించి చేసినటువంటి దాడినే మేము ఖండిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్లీ ఇప్పుడు ఇలాంటి సంస్కృతి తెలంగాణలో లేదు. కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చాక ఇలాంటి సంస్కృతి పెంపొందించడం మంచిది కాదు. ఇక బీజేపీ అనేది అక్కడ ఇద్దరు సీనియర్ నాయకుల యొక్క తలలు పలగటం ఎప్పుడు ఇలాంటి విచిత్రం మనం చూడలేదు. ప్రతిస్పందన ఆటోమేటిక్గా ఇది ఎవరో వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు. ఇక్కడ అనూహ్యంగా ఒక కోపంతో జరిగినటువంటి సంఘటన. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పి దీన్ని ఫుల్ స్టాప్ చెప్పాలి. ఇది కేవలం కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడానికి రాష్ట్ర నాయకులు చేసే పనిగానే నేను భావిస్తున్నా. ఏం లేదు, త్వరలోనే వాళ్ళ రాజకీయ జీవితానికి చెక్కుపడుతుందనే భయంతో వాళ్ళ కనుసంధానంలో ఉండాలి, అటెన్షన్ డ్రా చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటిది. అవును, ఢిల్లీలో ఎవరో కమెంట్ చేశారు. ఢిల్లీ నాయకులు లేని గొడవ వీళ్ళకేంది? ఢిల్లీ కాంగ్రెస్ నేతలు నిద్రపోయిందా? కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక దగ్గర మంచి మార్కులు వేయించుకోవడానికి చేసే ప్రయత్నం. ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీని టచ్ చేసిన వాళ్ళు బతికి బట్టగట్టిన వాళ్ళు లేరు. కానీ పిసిసి ఇందాక మాట్లాడుతూ దాడి చేసినటువంటి యూత్ కాంగ్రెస్ నేతల్ని కూడా వాళ్ళను మందలించినట్టు సమాచారం. ఆయనే సాక్షాత్తుగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. బీజేపీ కూడా శాంతి భద్రతకు సహకరించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాడులు కరెక్ట్ కాదు అంటున్నారు. నో, డెఫినెట్లీ సహకరించేదే ఉంది. ఎప్పుడు భారతదేశంలో ఇదివరకు ఎన్నో ఈ కమ్యూనల్ రైట్స్ కానీ ఇతరత్ర అయ్యేది. మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఈవెన్ మోస్ట్ కమ్యూనల్ రైట్ ఏరియాస్లో కూడా ప్రశాంతత ఉన్నది. ఈరోజు ఆ సంస్కృతి తెలంగాణలో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయమైనటువంటి విమర్శలకు పరిమితమైన కానీ దాడిలకు కాలే. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులు బండి సంజయ్ గారి మీద కానీ, అరవింద్ గారి మీద కానీ, ఇతర నాయకుల మీద కూడా దాడి చేస్తే ఏమైంది? ప్రజలు తిరస్కరించారు. పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ బీజేపీ ఓటు గుర్తు, పవర్ లేకున్నా కూడా పవర్ఫుల్ పార్టీ. నిజంగా మోడీ గారు కానీ, బీజేపీ క్యాడర్ కానీ కన్ను ఎర్ర చేస్తే మీకు కష్టమవుతుంది. మీరు గల్లీలో తిడతారు, రాళ్ళు వేస్తారు, ఢిల్లీలో పోయేమో ప్రాధాయపడతారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిదా? రాజకీయ భవిష్యత్తుకు మంచిదా? రాజకీయాలకు మంచిదా? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచించాలని నా యొక్క సూచన. మీరు మీ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నేతలు గాయపడ్డారంటారు. వృత్తిరీత్యా మీరు కూడా డాక్టర్, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి? వాళ్ళకి తీవ్రమైనటువంటి హెడ్ ఇంజరీస్ అయినాయి. ఇద్దరికి స్ట్రెచెస్ పడ్డాయి. అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేయాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అబ్జర్వేషన్లో పెట్టాం. లెటస్ సీ 48 అవర్స్ హెడ్ ఇంజరీ ఏదైనా కూడా ఏంటంటే 48 అవర్స్ వరకు ఏదైనా కావచ్చు. ఎందుకంటే పైన చిన్నగా ఒక స్ప్లిట్ అయిపోయింది స్కిన్ మొత్తము. తర్వాత బ్లీడింగ్ 48 అవర్స్ కావచ్చు. అబ్జర్వేషన్గా ఉంచమని చెప్పాము. ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా హాస్పిటల్ రమ్మని చెప్పడం జరిగింది. మీ కార్యకర్తలకు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ దీని ద్వారా ఏం మీరు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఒక ప్రజాప్రతినిధి? నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడు వైలెన్స్కి దిగదు. ప్రత్యేకించి ఇతర రాజకీయ పార్టీలకు మీటింగ్లకు కానీ వాళ్ళ మీద దాడి చేయడం ఆ సంస్కృతి అనేది ఉండదు. కేవలం ప్రజా సమస్యల కొరకు పోరాడతాం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈ సంస్కృతి కాంగ్రెస్కి మంచిది కాదు, కాంగ్రెస్ నాయకులకు అసలే మంచిది కాదు. ఇంగ్లీష్లో సామెత ఉంది, దోస్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ త్రో స్టోన్స్ ఎట్ అదర్స్. అంటే తెలుగులో అద్దాల మేడలో నివసించే వాళ్ళు ఇతరుల మీద రాళ్ళు వేయొద్దని దాన్ని. అందుకొరకు దయచేసి ఇక్కడ మోడీ, ఇక్కడ బీజేపీ ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి నా సలహా. పోలీసుల వ్యవహారం పట్ల ఇప్పటికే మీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? మా పోలీసు మిత్రులకు నా యొక్క విజ్ఞప్తి, మీరు చూశారు 10 ఏళ్ళు చూశారు, మొనార్గా ఉన్నది, ఏమైంది ఈరోజు పోయింది. అందుకొరకు మీరు లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్రైమ్ డ్యూటీ. ఇక్కడ వాళ్ళు వస్తున్నారని మీకు సమాచారం ఉండి అంతమంది దాడి చేయడానికి రెడీ ఉన్నది, మీకు ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా కనీసం ఒక 50 మంది పోలీసులు అక్కడ పెట్టకుండా నివారించకుండా అంటే మీరు దాడికి సహకరించినట్లే కదా ఇండైరెక్ట్గా. మీరు ఆలోచించాలి. ఇప్పటికే హైడ్రాతోని ఇతర అంశాలతోని హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ సగం నాశనమైంది, రియల్ ఎస్టేటు మొత్తం పడుకొని ఉన్నది. ఇక ఇది ఒకటి మొదలు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు లేని గతంలో మేము ఉద్యమం అప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రానికి కొరకు ఉద్యమాలు చేశాం, అది వేరు. ఇప్పుడు భయపడి అద్దాలకు టెంట్లు వేసుకునే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. అందుకొరకు ఇది మంచి పద్ధతి కాదు. మీరు హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని బద్నాం చేయకుండా ఉండటానికి మీరు మంచి చేయకున్నా కూడా చెడు చేయొద్దని నా యొక్క సలహా. కేటీఆర్కు సంబంధించి ఒకవైపు ఈరోజు అరెస్టు జరుగుతుందని అక్కడ అంత అడావిడి జరుగుతుంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి డైవర్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. దాన్ని అంతని కూడా డైవర్ట్ చేసేందుకు ఈ దాడుల పరస్పరం అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్లా అంటే ఆలు లేదు సూరు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కేటీఆర్ కేసు కొత్తగా వచ్చేది కాదు, ఇవాళతో ఎండ్ అయ్యేది కాదు. ఇదేదో మహాత్మా గాంధీ జైల్లో పెట్టినట్టు మీరు బిల్డప్ ఇస్తారు ఏంది? అది ఒక కేసు, దానికి సంబంధించి చట్టబద్ధంగా ఉంటుంది, దానికి వారు ఎదుర్కొంటారు. కేటీఆర్ కేసు దాని మీద ఉన్నటువంటి అభియోగాలు కానీ ఇవన్నీ వాళ్ళతో ఎండ్ అయ్యేది కాదు కదా, దాని ఎండ్ అయ్యేది కాదు కదా, మా అవసరమే లేదు. అందుకొరకు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి సంస్కృతి ప్రోత్సహించొద్దని వారికి కానీ వారి యొక్క పార్టీ నాయకులు కానీ నా యొక్క సూచన. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు దాడులు చేయడం సరికాదు, ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు, చర్యకు ప్రతిచర్య కూడా ఉంటుంది అని చెప్తూనే వాటికి సంబంధించి కూడా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని ఒకవైపు తీవ్రంగా ఖండిస్తూనే మరొక పక్క కూడా కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంబిస్తే మాత్రం డెఫినెట్గా సమాధానాలు చెప్తామని చెప్తుంది. మరొక పక్క పోలీస్ వైఫల్యం, పోలీస్ లా అండ్ ఆర్డర్ వైఫల్యం కూడా ఇందులో ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ పోలీసులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇందులో లేవు కాబట్టి తమ మీద దాడి చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కాంగ్రెస్ నేతలకు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.